నమః శివాయ. ఓం 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 నమః శివాయ. గట్టిగా కైలాసానికి వినిపించాలి. ఓం నమః శివాయ. 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 దయించి ఎవరు లేవద్దండి, ఉన్న సీట్లో అలాగే కూర్చొని నమస్కారం చేసుకోండి. దయించి ఎవరు మీ స్థానం నుంచి కదలొద్దు. ప్రాంగణం ముందు భాగంలో ఉన్న వాళ్ళు లేస్తున్నారండి. మీరు లేస్తే వెనుకున్న వాళ్ళు లేస్తారు. దయచేసి కూర్చోండి, కూర్చోవాలి. మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం, పల్లకి సేవకు అంతరాయం కలిగించొద్దు. ఎక్కడి వరకడే కూర్చోవాలి. అందరూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవరైతే గట్టిగా ఓం నమః శివాయ చెబుతారో వారి వైపు ఆ పార్వతీ పరమేశ్వరులు తప్పనిసరిగా చూస్తారు. గట్టిగా చెప్పండి. ఓం నమః శివాయ. 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 దయచేసి కూర్చోండి. వేదిక ముందు భాగంలో ఉన్నవాడు మీరు కూర్చోవాలి, అలా ముందుకు రాకూడదు. దయచేసి అలా తాకద్దమ్మా. స్ఫటికలింగం దగ్గరికి వస్తున్న వాళ్ళు అమ్మా కొంచెం వెనక్కి వెళ్ళాలి. దయించి ఎవరు రావద్దు. ఎవ్వరూ లేవద్దు, ఎక్కడి వరకు అక్కడ కూర్చోండి. కూర్చుని ఒక్క నమస్కారం చేయండి. ఆ పార్వతీ పరమేశ్వరుల చూపు ఎంత చివరన ఉన్నా కూడా భక్తి పూర్వకంగా మీరు నమస్కరిస్తే ఆ చల్లని చూపులు, ఆ కరుణ మీపై ప్రసరిస్తుంది. ఎక్కడి వరకు అక్కడ కూర్చోవాలి. ఎవ్వరూ లేవద్దు. పల్లకి సేవకు ఎవరు అంతరాయం కలిగించొద్దు. ఎవరికి పార్వతీ పరమేశ్వరుల సాక్షాత్కారం కావాలో వారు వినమ్ర పూర్వకంగా నమస్కారం చేయండి. ఎవ్వరూ లేవద్దు. పల్లకీని తాకద్దు, అంతరాయం కలిగించొద్దు, ఎదురు రావద్దు. ఎక్కడ వరకు అక్కడ కూర్చోండి. అమ్మ, వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళకి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు తాకద్దు. ఎక్కడి వరకు అక్కడ కూర్చోవాలి.
పార్వతీ పరమేశ్వర్ల కటాక్షం కావాలో వారెవ్వరూ కూడా నిలబడకూడదు. అందరూ రెండు చేతులు కలిపి నమస్కరించండి. ఎంత చివరన ఉన్నా కూడా వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఎవరూ లేవద్దు, పల్లకి సేవకు అంతరాయం కలిగించొద్దు. భక్తులు చాలా మంది గ్రౌండ్ లో పరిగెత్తుకొస్తున్నారండి. పల్లకి సేవకు అంతరాయం కలిగించొద్దు. ఎవరు పల్లకీని తాకొద్దు, ఎదురు రావద్దు, ఎక్కడ వారు అక్కడ కూర్చోవాలి. అత్యంత అరుదుగా దర్శనమిచ్చే అపూర్వమైన స్ఫటికలింగం మహారుద్రాభిషేకాన్ని మనం కన్నులారా తిలకించాం. నిజంగా మన జన్మధన్యం. అలానే అంతకంటే అపూర్వమైనటువంటి స్వర్ణ మహాలక్ష్మి వేలూరు నుంచి వేంచేశారు. వారిని నిత్యం మనం అభిషేకాలు అలానే పూజలు హోమాలతో నిత్యం దర్శించుకుంటున్నాం. కోటి దీపోత్సవ వేదిక ఇంత మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదించడం మన అదృష్టం. అలానే కార్తీక మాసంలో శివక్షేత్రాలను కానీ వైష్ణవ క్షేత్రాలను కానీ దర్శిస్తే అఖండ పుణ్యప్రదం అంటారు. అలాంటి శైవ వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసి ఆ దేవతామూర్తులన్నీ కూడా ఇక్కడే కొలువై ఉండటం నిజంగా మన అదృష్టమే. వేములవాడ, సింహాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట, ద్వారకా, తిరుమల తదితర మహాక్షేత్రాల నుంచి ఆ దేవతామూర్తులన్నీ కూడా ఈ ప్రాంగణంలో కొలువుదీరున్నాయి. తప్పనిసరిగా భక్తులందరూ వారిని కూడా దర్శించుకొని పునీతులవ్వాలిగా కోరుతున్నాం. ఒక అద్భుత ఆధ్యాత్మిక తరంగం. ఒకసారి మనం ఆకాశంలోకి చూస్తే చంద్రకాంతి ప్రసరిస్తోంది. స్ఫటిక లింగానికి అద్భుతంగా మహారుద్రాభిషేకాన్ని చేసుకున్నాం. మరోపక్క శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి సాక్షాత్కరిస్తోంది. ఇంకో పక్క పార్వతీ పరమేశ్వర్లు మన చెంతనే భక్తుని వద్దకే భగవంతుడు దిగి పల్లకీలో ఊరేగుతున్నాడు. ఈ అద్భుత ఆధ్యాత్మిక క్రతువును ఆస్వాదించండి. ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. ఎవ్వరూ లేచి నిలబడద్దు. నేను పదే పదే చెప్తున్నా,